అందరికీ చిన్నార్థులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నల్లా నేను మీ మీనాక్షి నచ్చిన మన మాట పాటను కూడా పట్టుకొని వచ్చిన గీయాల మన మాట పాటల గెస్ట్ ఎవరో ఎరుకన్నా గదేనల్లా మన మానికక్క ఈరోజు మన మానికక్క తోటి మంచి మంచి నాకు పాటలు పాడిస్తా మీకు కూడా వినిపిస్తా అస్సలు మిస్ చేయకుండా నడువుండ్రి మానికక్క అక్క మౌనికక్క ఎట్లున్నావే? బాగున్నాక్క, బాగున్నారా మీరు? మంచిగా ఉన్నా నేను. దగ్గర మెరిసిపోతారు. అంతేనా? నాకంటే నువ్వే మంచిగా ఉన్నావుగా. థ్యాంక్ యూ. సావు కానీ ఏడికైనా వచ్చినావు, ఏంది జర మా ప్రేక్షకులకి నువ్వు ఒకసారి చెప్పు. నేను భూపాలపల్లి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన అక్క. నా పేరు మౌనిక. ఆ ముఖంలోనే తెలిసిపోతుంది, ఆ నవ్వు కూడా అట్లనే ఉన్నది. మరి నువ్వైతే మంచి నాకు పాటలు పాడతావు, మంచి మంచి జోరుదారు పాటలు పాడతావు అని కూడా తెలిసింది. మరి ఒక పాట అయితే అందుకో ముందుగాల. నాకు ఈ వాతావరణాన్ని చూస్తే ఒక పల్లెటూరి పాట గుర్తుకొస్తుంది. మంగ్లీ అక్క పాడిన సాంగ్. ముచ్చటైన మన ఊరి కదా ఒకటింటారా, అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా. ముచ్చటైన మన ఊరి కదా ఒకటింటారా, అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా. తెల్లవారి కోడి కూత, కోయిలమ్మ తేనె పాట, మంచు పూల గోగు తోట, ఏరువాక ఎంకి పాట. ఈ పల్లె పడచుల ముత్యాల ముగ్గులు, సెలయేటి పరుగులు, గోదారి ఉరకలు, చెప్పలేని ఎన్ని హంగులో అనగనగా మన ఊరిలో. చెప్పలేని ఎన్ని హంగులో అనగనగా మన ఊరిలో. ముచ్చటైన మన ఊరి కదా ఒకటింటారా, అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా. వావ్ వావ్, నిజంగా మన పల్లె పాటలు అంటే ఆ ఫీలే వేరుంటుంది అసలు. ఊర్లలో పచ్చదనం కానీ, అందరు పలకరింపులు కానీ, ఆ ఊరి వాతావరణమే తేడా అసలు. అది అక్కడికి వెళ్తే ఆప్యాయతలు, ఆనందాలు, మనకున్న రోగాలన్నీ పోయినాయి అనిపిస్తుంటది. అవునా కదా? అవును, నిజంగా మస్తుంది. అంటే ఎట్లా స్వచ్ఛమైన గాలి, ఆ ఫీలే వేరు. నిజంగా చెప్తున్నా కదా, ఏ బీమారు ఉన్నా కానీ ఊర్లో పోయి ఒక 4 రోజులు ఉన్నామంటే వెళ్ళిపోతుంది, రోగాలన్నీ వెళ్ళిపోతాయి. పాటలు చిన్నప్పటి నుండే ఎట్లా పాడు అలవాటు ఉన్నదా లేకపోతే? చిన్నప్పటి నుండి నాకు పాటలు పాడడం అలవాటు ఉన్నది అక్క. ఏదన్నా కొత్త సాంగ్ వచ్చిందంటే దాన్ని నోట్స్ లో రాసుకొని అర్థం ఇంకా నేర్చుకునే ఉండాలి. ఇంట్లో అమ్మాయికి ఎవరికన్నా వచ్చా? డాడీ పాడేది. డాడీ క్యాషో కొట్టేది. ఆయనకి పాటలు డాన్సులు అన్నా బాగా ఇష్టం. పాట పాడించుకునేది ప్లస్ డాన్స్ చేయించుకునేది. పెళ్ళిళ్ళలో క్యాష్ కొట్టడానికి వెళ్తారు కదా, తీసుకొని పోయేది. డాన్స్ ఏ బిడ్డ. అక్కడ నుండి అలవాటు ఉన్నది. అయితే ఏజ్ నుండి స్టార్ట్ చేసినావు అక్క? నాకు ఊహ తెలిసినప్పటి నుండి. చిన్న చిన్నగా. ముందుగా ఏ పాట పాడినావు అప్పుడు అయ్యా చెప్పినప్పుడు? నాన్న చెప్పినప్పుడు అని అంటే నాన్న చనిపోయిండు. ఆ తర్వాత నేను హాస్టల్లో ఉన్నా. హాస్టల్లో నేను ఇక నేర్చుకునే అప్పుడు ఒక సాంగ్, అంటే ఎక్కువ మూవీ సాంగ్సే నేను ఇంట్రెస్ట్ పెట్టేది. ఫోక్ ఈ మధ్య నుండే స్టార్ట్ చేసిన. సో ఫోక్ సాంగ్లల్లో ఏది షురూ చేసినావు ముందుగా? ఫస్ట్ ఏ పాట పాడినావు? అంటే ఈ పాట పాడితే మంచిగా ఉంటది, జనాలకు నచ్చుతుంది అని అనిపించిన పాట? అంటే అప్పుడు కోలాటం వేసేటోళ్ళం. అప్పుడు మన తెలంగాణ అప్పుడు చాలా ప్రోగ్రామ్స్ జరుగుండే. అప్పుడు కోలాటం వేయడానికి నేను ఒక ప్రోగ్రామ్కి పోయినా. అక్కడ ఎవరన్నా పాడేవాళ్ళు ఉంటే రండి పాడండి అని అంటే అప్పుడు ఇక నేను లేచాను. అప్పుడు రేలారే సాంగ్ అన్న సాంగ్ కొత్తది, అది పాడు. అప్పుడు ఆ సాంగ్ అది పాడితే శాలువా కప్పారు నాకు. ఆనంద శాలువాలు కప్పుకున్నాడు ఇక ఫస్ట్ టైమా? ఎట్లా అనిపించింది అప్పుడు నీకు? ఆ ఫీలే వేరు, మస్తు ఉంటదిలే. అంటే ఇక మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, అమ్మో నువ్వు పాటలు పాడతావా ఫస్ట్ టైం, చూడడానికి ఎట్టున్నావు, బక్క పలసగున్నావు, నేను చూస్తే పాటలు పాడతారా అంటుండొచ్చు. ఆ పాట పాడక ఒకసారి. రేలారే రేలారే నీళ్ళల్లో నిప్పల్లే, వచ్చింది నిజమల్లే, పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ, లేచి నిలిచి గెలిచే రణములో. ఓ రేలారే రేలారే పల్లె మట్టి వాసనలే,
స్వచ్ఛమైన మనుషులే అందమైన భూమి జగములో నా తెలంగాణ బంగారు భూమి జగములో సింగిడి రంగుల పూల ఇది జానపదాల మాల కొట్లాటను నేర్పిన నేల ఓ జో బాగుంది రేలారే పాటనా ఇది? ఇది రేలారే మంగి అక్క వాడిన సాంగ్ ఇది. ఫస్ట్ టైం అది నేర్చుకున్న ఫోక్లా. తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు అనిపించింది మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు స్టేజ్ మీద వాడినావు? మళ్ళీ స్టేజ్ మీద అంటే మెట్టపల్లి సురేందర్ అన్న వెలిశాలలో ప్రోగ్రామ్ జరిగింది. ఆ పాటకి వెలిశాల సాంగ్కి పట్టాభిషేకం జరిపేటప్పుడు అప్పుడు ఒక సాంగ్ పాడిన. అమ్మ పాట అంటే అది ఎట్లున్నా సరే ఆ ఫీలే వేరుంటుంది అసలు. వినాలనిపిస్తుంది ఎప్పుడెప్పుడా అని. కన్నా కొడుకుది ప్లస్ అమ్మది రిలేషన్. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదిటి రాతను రాసే ఓ బ్రహ్మదేవా తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా తెలిసుంటే చెట్టంత నా కొడుకును తెలిసుంటే చెట్టంత నా కొడుకును తిరిగి తెచ్చియగలవా నీ మహిమలో రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా. ఈ సాంగ్ పాడిన బాగుంటది అంటే ఆ ఫీల్ వేరు ఉంటుంది అసలు. నువ్వు పాడుతుంటే కూడా లోపల ఎట్లనో అనిపిస్తుంది. ఇంకొంచెం పాడితే ఏడుపు వస్తుందేమో. ఏడుపు ఖచ్చితంగా వస్తుంది. ఏడ్చినాము పాట నేర్చుకునేటప్పుడు ఏడ్చుకుంటేనే నేర్చుకుంటా. అంటే ఆ మీనింగ్ కూడా అట్లనే ఉంటది కదా, డీప్ గా ఉంటది వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అట్లా ఉంటది. నిజంగా దేవుడు కూడా ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు, ఏ క్షణం ఏమైతుందో ఎవ్వరికీ తెలియదు అసలు. ఇప్పుడు చూస్తున్నాం కదా వార్తలలో కూడా వస్తున్నాయి, ఆడుకుంటా చచ్చిపోతున్నారు. నాన్న చనిపోయినప్పుడు కూడా కరెంట్ షాక్ తోనే చనిపోయిండు మా నాన్న. అప్పుడు మేము చిన్నోళ్ళం, నాకు అప్పుడు 6th క్లాస్, నేను 11-12 ఇయర్స్ ఉంటాయి. స్కూల్లోనే ఉన్నా. నాన్నని ఆల్రెడీ చనిపోయినాకనే కరెంట్ షాక్ కొట్టినాకనే ఆల్రెడీ అంటే మాకు పొలాలు ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి. ఎడ్ల బండిలో వేసుకొని ఊర్లోకి వచ్చారు, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వచ్చారు. అప్పటికి నేను ఇంకా క్లాస్లోనే ఉన్నా, మధ్యాహ్నం టైంలో క్లాస్ జరుగుతుంది. బాగా ఏడుపులు వినబడతాయి, బాగా అంటే బాగా. నేను అన్న అది నేను లైఫ్లో మర్చిపోలేను ఆ మాటల్ని. ఏంది పాపం అసలు ఎవరికి ఏమైందో అంతగానము ఏడుతారు, అయ్యో పాపం అని అనుకున్నా. బయటకు వచ్చి చూసేసరికి రాజయ్య చనిపోయింది అని అన్న వాళ్ళు గేట్ ఓపెన్ చేసుకొని ఇంటి దాకా ఉరిక ఆ మాత్రం నాన్న మీద పడి లే బాపు లే. అక్క ఏడవకక్క, ఆ బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు. మా బాపు అంటే ఊళ్ళో అందరికీ ఫేమ్ అంటే క్యాష్ కొడతాడు కదా, అందరికీ చాలా ఫేమ్. కానీ ఆయన చనిపోయిన తర్వాత అసలు మా మొక్కలు చూసిన వాళ్ళే లేరు అసలు. అన్నది లేకుండా మేము ముగ్గురం ఆడపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలే. ఇంటి పెద్ద దిక్కే పోయిన తర్వాత ఇంకెవ్వరు పట్టించుకోరు. నిజమే, ఎవరు రక్త సంబంధికులే దూరం పెట్టారు. అసలు మెయిన్ రక్త సంబంధికులే మన శత్రువులు, తెలుసా నీకు? అది ఫోటోని పట్టుకొని బాగా ఏడుతాం అప్పుడప్పుడు, అన్నీ గుర్తుకొచ్చి. ఇంట్లోనే ఒంటరిగా ఉండి బాధలు భరించలేక ఫోటో పట్టుకొని ఇట్లా పడుకొని ఇటు నీళ్ళు అటైపోతాయి. ఎక్కువ ఎవరు, నాయన ఇష్టమా అమ్మ ఇష్టమా నీకు? నాకు ఇద్దరు ఇష్టం. అయ్య మీద పాట ఏమన్నా కట్టినావా ఎప్పుడన్నా? అయ్య మీద పాట కట్టలేదు, కానీ ఒక సాంగ్ అయితే నేర్చుకోవాలనిపించింది నాన్న గురించి. వాడు చీకటి తరిమిందే నాను లేక అడుగే ఆగిందే తోడై నువ్వు రాక చీకటి ముసిరిందే నాను లేక అడుగే ఆగిందే తోడై నువ్వు రాక
వస్తావా నాన్న ఒకసారి నేను హత్తుకుంటానిలా తిరిగొస్తావా నాన్న ఒకసారి నా కన్నీళ్ళు తుడిచేయవా మళ్ళొస్తావా నాన్న ఒకసారి నీ గుండెలపై లాలించవా తిరిగొస్తావా నాన్న ఒకసారి అనాథల్లే మిగిలామిలా. ఏం పర్లే, మీ నాయన వచ్చిండు ఆల్రెడీ నీ కొడుకు రూపంలో, ఇంకేముంది చెప్పు. మీ నాయనని ఎట్లా చూసుకోవాలనుకున్నావు నీ కొడుకుని అట్లా చూసుకుంటే అయిపోతుంది. దేవుడు ప్రతి ఒక్కరికి కష్టాలు పెడుతూనే ఉంటాడు, అంటే మనం ఎట్లా బతకాలనో నేర్పిస్తాడు అనమాట. చిన్నప్పటి నుండే చేపిస్తాడు అవన్నీ. అవన్నీ తట్టుకొని నిలబడితే రేపన్నాడు ఒక హయ్యర్ పొజిషన్లో నిలబడతామని. ఇది మాత్రం వాస్తవం అక్క. అంతే, అన్నీ దాటుకుంటా అత్తనే లైఫ్ జీవితం. అన్నీ సాఫీగా జరిగిపోతే ఇంకెందుకు మన బతుకులు చెప్పు. అట్లా పరీక్షలు పెడతాడు, తట్టుకోవాలి. తట్టుకొని నిలబడితే ఏడుంటామో మనకే తెలియదు ఇక తర్వాత. ఇదే నా ప్రయత్నం, తట్టుకోవాలి, ప్రయత్నించాలి, రావాలి, అంతే. నాకంటూ ఒక స్థానం ఉండాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి. ఎందుకు నేను బయటికి రావద్దు. ఇంకో మంచి పాట అందుకో, మంచి ఓష్ వచ్చే పాట. బావో నా బంతి పూల దండ నిన్ను చూస్తుంటే గుండెల గుదివండ నువ్వు అవునంటే నీకు వేస్తా దండ ఐ లైక్ యు మై బంగారు కొండ. బావో నా బంతి పూల దండ నిన్ను చూస్తుంటే గుండెల గుదివండ నువ్వు అవునంటే నీకు వేస్తా దండ ఐ లైక్ యు మై బంగారు కొండ. కోయా రే కోయ్ కోయ్ కోయా మామా రే సంద మామా నీకు తెప్పిస్తా మటను కీమా. కోయా రే కోయ్ కోయ్ కోయా మామా రే సంద మామా బావో నా బంతి పూల దండ నిన్ను చూస్తుంటే గుండెల గుదివండ నువ్వు అవునంటే నీకు వేస్తా దండ ఐ లైక్ యు మై బంగారు కొండ. బాగుంది, బాగుంది. అవు కానీ ఇంకా నీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, తర్వాత ఏం చేసినావు, ఏం చదువుకున్నావు? 10th వరకే చదువుకున్నా అక్క. 10th దాకా చదివినావు? 10th వరకే చదువుకున్నా. ఊర్లోనే చదివినావా? లేదు, హాస్టల్లో చదువుకున్నా. హాస్టల్లో? నాన్న చనిపోయిన తర్వాత హాస్టల్కి పోయినా. ముగ్గురం ఆడపిల్లలం కాబట్టి అమ్మ ఒక్కటి చదివించలేదు. నువ్వే చిన్నదాని అక్క? నేను పెద్దాము. నువ్వే పెద్ద? మిగిలిన వాళ్ళకి పెళ్ళిళ్ళైనాయా? అయిపోయింది. ఎందుకంటే అమ్మకి అదే భారం కదా, మళ్ళా ముగ్గురు పెళ్ళిళ్ళు చేయాలి, ఒక్కటి చేయాలంటే కష్టం. పెళ్ళైంది నాకు 2 పాప బాబు. ఓ, నేను ఒక్కనే చూసినా, పాప కూడా ఉన్నదా? పాప ఇప్పుడు 6th క్లాస్. 6th క్లాస్ అంతుంటది. సూపర్. పాపకు కూడా నేర్పిస్తున్నాయి పాటలు? పాపకి పాటలు రావు కానీ డాన్స్ ఇరుగదిస్తుంది బాగా. డాన్సా? ఏదో ఒకటి పిల్లలకు ఉండాలి. ఇంకో పాట అందుకో. అద్దాల మేడలున్నాయే మేడల్లా మంచి సీరలున్నాయే సీరంచు రైకలున్నాయే కొనిపిస్తా నాతో బొంబాయి రాయే రాను నే రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను. రాయే రాయే పిల్ల రంగుల రాట్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా రాను రాను పొలగా రంగుల రాట్నం ఎక్కించి నన్నాగం చేతవంట అందుకే రాను నే రాను రాను గాజాతర రాను రాను నే నాగం గాను రాను గాజాతర రాను రాను నే నాగం గాను. బాగుంది, బాగుంది. అంతే, నేను ఎందుకు వస్తాను, నేను రాను ఆ జాతరకి. అక్క కూడా రాదు. ఏమైనా టెక్నిక్స్ వాడుతుంటావు అక్క నువ్వు? వాళ్ళు పాడినలాగానే నేను నేర్చుకోవాలని అనుకుంటా బాగా. అంటే ఏ వాయిస్ లో వాడతారో అదే వాయిస్ ని ట్రై చేస్తా. నేను మాక్సిమం అట్లనే పాడడానికి ట్రై చేస్తా, అంతే. ఇంకా మరి పెళ్ళి అయిన తర్వాత మీ ఆయన ఏమన్నాడు?
మా పాటలు పాడితే చేస్తే ఇష్టం ఉండదు. ఉండదా? మా ఆయనకి సాంగ్స్ ఇట్లా పాడడము రావడము అట్లా ఇష్టం ఉండదు, కానీ నాకు ఇష్టం. మరి గీందాక వచ్చినావు కదా అక్క, మరి ఏమన్నాడా? ఏమన్నాడు? ఇష్టం ఉంటుంది కదా. మరి ఆయన ముందు ఎప్పుడన్నా పాడినవా పోనీ? ఆయన ముందు ఎప్పుడు పాడలేదు, ఆయనకి ఇష్టం ఉండదు కాబట్టి పాడలేదు. పెళ్ళైన తర్వాత ఎప్పుడన్నా స్టేజ్ మీద వాడేటి వచ్చినాయి అక్క నీకు? రేలా రే అదే పెళ్ళైన తర్వాత అదొకటే సాంగ్ స్టేజ్ మీద వాడినావు. ఇంకేదైనా పాట అందుకో. ఎర్ర ఎర్ర రుమాల కట్టి ఎర్ర ఎర్ర రుమాల కట్టి ఎడికి పోతున్నావు బావా, ఎర్ర ఎర్ర రుమాల కట్టి నాగమోకం నలికతనం నకిత పానం పోతది బావా, నాగమోకం నలికతనం పచ్చ పచ్చ వంగిల దొడిగి పచ్చ పచ్చ వంగిల దొడిగి ఎడికి పోతున్నావు బావా, పచ్చ పచ్చ వంగిల దొడిగి నాగమోకం నలికతనం నకిత పానం పోతది బావా, నాగమోకం నలికతనం డబ్బా డబ్బా లుంగిల దొడిగి డబ్బా డబ్బా లుంగిల దొడిగి ఎడికి పోతున్నావు బావా, డబ్బా డబ్బా లుంగిల దొడిగి నాగమోకం నలికతనం నకిత పానం పోతది బావా, నాగమోకం నలికతనం ఎడమ సేత గడియారం ఎడమ సేత గడియారం గడియైనా నిలవదేమి, ఎడమ సేత గడియారం నాగమోకం నలికతనం నకిత పానం పోతది బావా, నాగమోకం నలికతనం. ఎడిపోతుండు బావ మరి. సో తర్వాత మళ్ళీ ఇంకా ట్యూషన్స్ అవే చెప్పుకుంటూ ఉంటున్నావు? ప్రస్తుతం అయితే అదే కంటిన్యూ. వాళ్ళు వారు ఇంకో పాటిగా ఆడపిల్లంటారు అపరంజీవ్ అంటారు, చుట్టూ గీత గీసి సుకుమారి అంటారు, మిస్ బ్యూటీ వంటూ మిస్ ఇండియా వంటూ అందాలతో గొలిచే బొమ్మల్ని చేశారు. ఆట బొమ్మవి కాదు ఆడపిల్ల నువ్వు నడిచే ఆటం బాంబు వంట నువ్వే మళ్ళా, కాదు కాదు నువ్వు మల్లె తీగ నీలో నిలువెల్లా ఉంది కరెంటు తీగ. ఆట బొమ్మవి కాదు ఆడపిల్ల నడిచే ఆటం బాంబు వంట నువ్వే మళ్ళా, కాదు కాదు నువ్వు మల్లె తీగ నీలో నిలువెల్లా ఉంది కరెంటు తీగ. నిజంగా ఆడపిల్ల అంటే ఉట్టి బొమ్మ కాదు, పట్టుకుంటే షాక్ కొట్టి పోవాలి. నిజంగా పాట ఒక్కొక్క పాట పాడుతుంటే ఆ గొంతులో వైబ్రేషన్ చేంజ్ అవుతుంది, చాలా బాగుంది, నీట్ గా ఉంది. ఇంకేదైనా పాట అందుకో. పేరెట్టి నేనెట్టా పిలిచేది తలిచేది నా ఇంటి పెనిమీటివే, బొట్టెట్టి ముద్దెట్టి నరచేర తీసిన దేవుళ్ళ సరిసాటివే, నా బంగారి మావ నా బలసాలి మావ, నా మెల్లోని నల్ల పూసల్లో మని పూసవే, నా సుడిగాలి మావ. ఈ సింత నన్నిట్ట పోనీ పోనీయవు, కూసింత పంజయనియవు, ఎంతోడివే గాని సంతోడివే నువ్వు, ముద్దిస్తే మారాము చేయవు, గాలి కాగిల్లుగా చుట్టూ ముట్టేసి ఉంటావు, ఊపిరాడ నీవు రయ్యా, నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు, నీకు నాకు దిష్టి తీయ, అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీన, అంత ఇష్టమేందయ్యా నీకు. అంత ఇష్టమా మీ ఆయన అంటే? పాడినవా ఎప్పుడన్నా? ఆయన ముందు ఎప్పుడు పాడలేదు. ఇది చూసి అనుకుంటాడేమో, అమ్మో ఈమె ఎప్పుడు నా ముందర వాడలేదు కానీ కెమెరా ముందర వాడిని చూస్తావా అనుకుంటాడు. ఇంకో పాట పాడు. శనిగ చేన్ల నిలబడి చేతులియావే సెందురాల తువాల, చేతులియావే సెందురాల తువాల, చేతులియ నీతో నాకు సెల్లెళ్ళున్నారో మాయదారి మల్లేశ, చెల్లెళ్ళున్నారో మాయదారి మల్లేశ, బంతి తోట్ల నిలబడి బాసలాడవే సెందురాల తువాల, బాసలాడవే సెందురాల తువాల, బాసలాడ నీతో నాకు బావలున్నారో మాయదారి మల్లేశ, బావలున్నారో మాయదారి మల్లేశ, అరడి తోట్ల నిలబడి ఆటలాడవే సెందురాల తువాల, ఆటలాడవే సెందురాల తువాల, ఆటలాడ నీతో నాకు అక్కలున్నారో మాయదారి మల్లేశ, అక్కలున్నారో మాయదారి మల్లేశ. వావ్ వావ్ వావ్, నిజంగా చూడు వాయిస్ ఎంత బాగుంది అసలు, ఒక్కొక్క పాటకి అట్లా కోకిల పాడుతున్నట్టు నీట్గా. మానికకు వచ్చింది అని అంటే పాటలు వినాల్సిందేరా అని అనుకోవాలా.
మా వాళ్ళు కూడా మా హెచ్ఎంటీ వాళ్ళు కూడా అట్లనే అనుకోవాలి. అమ్మో మానికతోటి ఇంటర్వ్యూ నా సూపర్ మస్తు ఖతర్నాక్ పాటలు పాడుతుంది అని అనుకుంటారు. అట్లా ఇంకొకటి అందుకు అట్లనే సీరగట్టిన చూడవా నా సింగుల నన్న చూడవా, సీరగట్టిన చూడవా నా సింగుల నన్న చూడవా, సింగులన్న చూడకున్న నన్నన్న చూడవా, ఓ పిలగ కొమురయ్య ఎటో వెళ్తున్నవో, పిలగ కొమురయ్య ఓ పిలగ కొమురయ్య ఎటో వెళ్తున్నవో, ఓ పిలగ కొమురయ్య. గాజులు వేసిన చూడవా నా చేతుల నన్న చూడవా, గాజులు పెట్టిన చూడవా నా చేతుల నన్న చూడవా, గాజులన్న చూడకున్న నన్నన్న చూడవా, పిలగ కొమురయ్య ఎటో వెళ్తున్నవో, పిలగ కొమురయ్య ఓ పిలగ కొమురయ్య ఎటో వెళ్తున్నవో, ఓ పిలగ కొమురయ్య. పూలు పెట్టిన చూడవనా వాళ్ళు జడను చూడవా, పూలు పెట్టిన చూడవనా వాళ్ళు జడను చూడవా, జడనన్న చూడకున్న నన్నన్న చూడవా, పిలగ కొమురయ్య ఎటో వెళ్తున్నవో, పిలగ కొమురయ్య ఓ పిలగ కొమురయ్య ఎటో వెళ్తున్నవో, ఓ పిలగ కొమురయ్య. ఎటు పోతాను? యారికి పోతలేనే, వస్తా ఉంటే నీ దగ్గరకే బంగారం లెక్క చూసుకుంటామనే నమ్మకంతో వస్తున్నా. మళ్ళీ చూసుకోవాలి, మా అమ్మయ్య కంటే మంచిగా చూసుకోవాలి. మరి సూపర్గా చూసుకుంటావా? బంగారం కంటే మీరే మెచ్చిపోతారు. బాగుంది బాగుంది, సూపర్ అక్క. ఒక్కొక్క పాట నిజంగా చాలా డిఫరెంట్ ఉన్నది, మంచిగా. అదే స్టైల్లో నేర్చుకోవాలనే నేను ఆరాట పడతాను. అంటే ఏది ఏ స్టైల్ వస్తుందో అంటే దేనికి దానికి డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యులేషన్స్ ఉంటాయి కదా, సో దానికి కరెక్ట్గా చూసుకొని మనం నేర్చుకుంటే ఇంకా మనకి తొక్కేటోళ్ళు ఉండరు. అలా అట్లా తొక్కిన ప్రతిసారి అలా లేస్తూ ఉంటాం అన్నమాట. సో అట్లా ఇంకెన్ని ఉన్నాయే పాటలు? గాలి 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 ఒరి మొగిలయ్యో నా పానమంతా గాలి గాలి నాయి మొగిలయ్యా, గాలి 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 ఒరి మొగిలయ్యో నా పానమంతా గాలి గాలి నాయి మొగిలయ్యా, నువ్వు చూసే సూపులాకు ఓరి మొగిలయ్యో నా సిలుకు సీర చిన్నబోయే నాయి మొగిలయ్యా, నువ్వు చూసే సూపులాకు ఓరి మొగిలయ్యో నా సిలుకు సీర చిన్నబోయే నాయి మొగిలయ్యా, గాలి 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 ఓరి మొగిలయ్యో నా పానమంతా గాలి గాలి నాయి మొగిలయ్యా. ఏటి గట్టు మీద ఎన్నేల కాసినట్టు సాటు మాటు గుండి సైగ చేసి పిలిచినట్టు, నీ సూపులకు నాకు సిగ్గులాయే నా అందానికి రెక్కలొచ్చనోయ్, నీ సూపులకు నాకు సిగ్గులాయే నా అందానికి రెక్కలొచ్చనోయ్, మొదటి చూపులోనే మనసు దోసినట్టుగా, మొదటి చూపులోనే నా మనసు దోసినట్టుగా మనవాడుతానని మాట ఇచ్చినట్టుగా, నా కలలోకి వచ్చిన వన్నె కాడ నా మనసు దోసుకున్న అందగాడ, నా కలలోకి వచ్చిన వన్నె కాడ నా మనసు దోసుకున్న అందగాడ. సూపర్ అక్క, మంచిగా వాడినావు. గిట్లనే మంచి మంచి పాటలు పాడుకుంటా నువ్వు నీ కెరియర్లో ముందుకు ఎదగాలని నేను కూడా కోరుకుంటున్నా. నువ్వు కూడా ఒక మంచి ప్లేస్కి పోవాలా, మంచి సింగర్ కూడా కావాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. సో చూసిండ్రు కదా నల్లా, గిసాంటి మంచి మంచి జానపద కళాకారులని మళ్ళీ మీ మాట పాటలు పట్టుకొని వస్తా. గప్పదాకా చూసుకుంటూనే ఉండండి హెచ్ఎం టీవీ. ఉంటాం వల్ల నమస్తే.